హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎక్కడ అనుకుంటున్నారు? పుట్టపర్తి అండి. సో ఈరోజు ఈ వీడియోలో మా హౌస్ చూసేద్దరు కానీ రండి. అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే ఏం చేయాలండి? తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో విల్లాస్ అండి. సో విల్లాస్లో మేము మొన్నటిదాకా హౌస్కి రెంట్కి ఇచ్చేసాము. రెంట్కి ఇచ్చేసాక వాళ్ళు ఖాళీ చేసేసాక చాలా పనులు ఉంటాయి కదండి. సో అవన్నీ చూసుకోవడానికి అన్నీ మళ్ళీ రెంట్కి ఇవ్వడానికి మేము వచ్చేసి ఇక్కడంతా పనులన్నీ కొన్ని చేయించామండి. సో మా హౌస్ ఇదేనండి. ఇటు సైడ్ చాలా ప్లేస్, ఇక్కడన్నీ కూడా మొక్కలు, అటు సైడ్ కూడా మొక్కలండి. చాలా ఎక్కువ స్పేస్ అది ఉంది. మనం రెంట్కి ఇచ్చిన వాళ్ళు కూడా చక్కగా వాళ్ళు కూడా అన్నీ బాగా చూసుకుంటే మనకి కూడా బాగుంటుందండి. మేము వేసిన మొక్కలు అవన్నీ కూడా ఇటు పక్క ఆ పక్క కూడా వేసాం అనమాట. సో చాలా ఇష్టంగా కట్టించుకున్నదండి ఈ హౌస్. సో ఇటు సైడ్ కూడా ఇలాగ పారిజాతం చెట్లు, పూల చెట్లు ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా మనకి రెగ్యులర్గా పూజకి దొరకడానికి కూడా మొక్కలన్నీ అలా వేసేసుకున్నాము. ఎక్కువ స్పేస్ అది వచ్చిందండి. సో ఇదండి ఎంట్రన్స్. సో మా వాళ్ళు ఖాళీ చేసేసాక చాలా పనులు ఉంటాయి కదండి. కొన్ని ఇంపార్టెంట్వి, కొన్ని చేయాల్సినవి, మళ్ళీ వాళ్ళకి మిగతా మళ్ళీ రెంట్కి ఇవ్వడానికి సో మనం చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి కదా. సో అవన్నీ చేయించడానికి ఇక్కడికి వచ్చేసాము. సో ఇదండి ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. ఇక్కడైతే మనము ఏమైనా పెట్టుకోవడానికి స్టార్టింగ్లో. సో కింద అయితే విల్లాలో చాలామంది సింగిల్ బెడ్రూమ్ అలా పెట్టుకుంటారు. మేమైతే ఇక్కడ కింద మాత్రం 2 బెడ్రూమ్స్ పెట్టుకున్నామండి. 2 బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్. ఇది స్టార్టింగ్. మనం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉండాలంటే ఇంకా కొంత టైం పడుతుంది కాబట్టి మనం వచ్చి క్లీన్ చేయించేసి వాళ్ళు ఖాళీ చేశాక మళ్ళీ మేము ఇచ్చేస్తున్నామండి. సో అలాగా. సో ఇదైతే ఆల్టర్, దేవుణ్ణి పెట్టుకోవడానికి ఇదొక మంచి దేవుణ్ణి పెట్టుకోవడానికి ఇదొక ఏరియా అండి. ఇలాగా స్టార్టింగ్లో. తర్వాత కిచెన్. మనం ఎక్కువ ఫర్నిచర్ అది ఎక్కువ పెట్టేస్తే ప్లేస్ కూడా ఎక్కువ ఉండదు. దానికి తగినట్టుగా సింపుల్గా పెట్టాలని ఇలా చేసుకున్నాము. మొత్తం మనం ఎంత ఫర్నిచర్ ఉన్నా కూడా చక్కగా ఇందు మీద అన్నీ పెట్టుకోవచ్చు. కిచెన్లో చాలా ఐటమ్స్ ఉంటాయి కదా కిచెన్లో మనం పెట్టుకోవడానికి. సో ఈ విధంగా అయితే ఇలా పెట్టుకున్నామండి. సో మళ్ళీ మనకు అవకాశం వచ్చినప్పుడు ఉండడానికి టైం పడుతుంది కాబట్టి సో మొత్తానికి ఈ విధంగా క్లీనింగ్ అవన్నీ పనులు చేయించడానికి అయితే వచ్చేసాము. సో కిచెను అది అవుట్ సైడ్ అండి, ఇది బయట. సో లోపలైతే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడేమో సోఫాస్ అవన్నీ వేసుకోవడానికి ఆ చక్కగా ప్లేస్ కూడా బాగుంది. ఎక్కువ స్పేస్, ఎక్కువ మంది మెంబర్స్ ఉన్న, బంధువులు వచ్చిన చిన్న ఫంక్షన్స్ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు అండి. సో ఇదైతే ఒక బెడ్రూము. ఇక్కడ అటాచ్డ్ బాత్రూము. తర్వాత మళ్ళీ ఇక్కడ కబోర్డ్స్ అన్నీ పెట్టుకోవడానికి. ఏంటంటే ఇక్కడ చుట్టూరా కూడా చాలా మంచి వాతావరణం అండి. చాలా బాగుంటుంది. క్లైమేట్ అయితే సూపర్గా ఉంటుంది. అక్కడ చుట్టూ మొక్కలు, చల్ల గాలి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఇంకొక బెడ్రూము. 2 బెడ్రూమ్స్ అండి కింద. మనము కొంచెం పెద్ద అయ్యాక స్టెప్స్ ఎక్కి పిల్లలైతే వాళ్ళు వెళ్ళి ఉంటుంటారు. సో కింద అయితే బాగుంటుందని ఇది ఇంకొక బెడ్రూము. సింపుల్గా మనము మిర్రర్ ఈ విధంగా ఇలా పెట్టామండి అన్ని రూమ్స్లో కూడాను. సో ఇక్కడ అయితే బయట ఇలా కనబడుతుంది. సో ఈ విధంగా అయితే సెకండ్ బెడ్రూమ్ ఇలా ఉంటుందండి. ఇంకా మళ్ళీ మేడ మీద స్టెప్స్ ఇంట్లోనే. సో ఈ విధంగా అయితే పైకి ఉంది. హౌస్ అనగానే మనకి ఇలా కట్టించుకోవాలి, ఇలా ఉండాలి మన హౌస్ అని ఎన్నో కళలు ఉంటాయి కదండి. సో ఆ విధంగా అయితే అలా దగ్గరుండి ఇలా కన్స్ట్రక్ట్ చేయించుకున్నాము. ఇక మేడ మీద అయితే సింగిల్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఒక హాల్, ఒక సింగిల్ బెడ్రూమ్. ఇదేమో బయటకండి, బయట. ఇదైతే ఇటు సైడ్ ఒక హాల్, పెద్ద హాలు. తర్వాత అక్కడైతే ఒక బెడ్రూము. సో ఈవినింగ్స్ మనము కూర్చోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి అయితే చాలా మంచి ప్లేస్ అండి. అయినా పుట్టపర్తి అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఎంత హ్యాపీగా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది, చక్కగా ఉండిపోవచ్చు పుట్టపర్తిలో అయితే. సో ఈ విధంగా అయితే పైన ఇలా ఉంటుందండి. ఇది ఒక బెడ్రూమ్. ఇక్కడ కూడా అన్ని కబోర్డ్స్ సేమ్ ఒకటే విధంగా, అటాచ్డ్ బాత్రూము, కబోర్డ్స్ అన్నీ ఒకలాగే. తర్వాత ఏమో మిర్రర్ కూడా అన్ని రూమ్స్లో కూడా సింపుల్గా ఇలాగా పెట్టించుకున్నాము మిర్రర్స్. ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ అంటే దానికి చాలా స్పేస్ పట్టేస్తుంది. దానికన్నా ఇలా సింపుల్గా ఇలా పెట్టించుకున్నాము. ఇంక ఇక్కడి నుంచి చూడండి ఎంత బాగుంటుందో వ్యూ అయితే. చక్కగా పొలాలు అవన్నీ, పంటలు, సో అవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి ఇక్కడి నుంచి.
ఇక్కడ ఈవినింగ్ సిట్అవుట్ కూర్చోవడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుందండి. సో ఇదైతే ఈ బయట అయితే ఈ విధంగా ఉంటుందండి, వెనకాల మా ఇంటి వెనకాల. సో చాలా విల్లాస్ ఉన్నాయి, అన్ని 2 బెడ్రూమ్స్, ఆల్మోస్ట్ అన్ని 2 బెడ్రూమ్స్ విల్లాసేనండి. విల్లాస్లో కూడా అందరూ చాలా చక్కగా ఉంటారండి. సో ఒక కమ్యూనిటీ చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ కూడా అంతాను చాలా చక్కగా కలిసి బాగా మాట్లాడతారు, చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం కూడానండి. సో ఇది అండి ఇటు సైడ్ ఒక బెడ్రూము. అటు సైడ్ అయితే అక్కడ ఏం చేయించలేదండి, మనం ఏదైనా ప్లేస్ ఓపెన్ ప్లేస్లో వదిలేసాము. అటు సైడ్ అంతాను అక్కడ ఏం పెట్టలేదండి, జస్ట్ ఓపెన్ ప్లేసు. మనం ఈ హాల్లో కూడా ఏదైనా చేసుకోవచ్చు, బర్త్డేస్ కానీ చిన్న చిన్నవి కూడా అంత బాగా చేసుకోవచ్చు చక్కగాను. సో ఇదొకటి కామన్గా చిన్న ప్లేస్ వదిలేసాము అక్కడంతా కూడాను. సో ఇదండి ఇక్కడ బయట అయితే ఈ ప్లేస్ ఖాళీ ప్లేస్ వదిలేసాము. సో పైనంతా కూడా ఈ విధంగా వేసామండి, ఒక షెడ్ లాగా అన్నీ. అక్కడ పైనేమో ట్యాంక్ దగ్గర వాషింగ్ ఏం చేయాలన్నా కూడా స్టెప్స్ కూడా అరేంజ్ చేసాము, ఆ విధంగా పెట్టుకున్నాము. సో ఇదంతా ఓపెన్ స్పేస్. మనం ఇదంతా ఏ విధంగా అయినా చక్కగా మనము ఎండబెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా చాలా ఓపెన్ ప్లేస్లో వదిలేసాము అనమాట, ఇది దీనికోసమని. చూడండి మేము వేసిన చెట్లు అయితే కొన్ని చాలా పెద్దవి అయ్యాయి. అక్కడ వాషింగ్ ఏరియా అన్నీ కింద అలా వచ్చాయండి. సో ఇదైతే ఒక సైడ్ అంతా ఇలా ఉంటుందండి. చూస్తుంటే పైనుంచి చూస్తుంటే కొండలు చెట్లు అవన్నీ కనబడుతుంటాయండి ఒక ఏరియా అంతాను. సో ఈ స్టెప్స్ అయితే మన ట్యాంక్ ఎక్కడానికి, ట్యాంక్ చూడడానికి ఆ స్టెప్స్ అనమాట. సో ఇటు సైడ్ చూడండి అవన్నీ కనబడుతూ ఉంటాయి మనకి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా చాలా బాగా అనిపిస్తుందండి. ఏదైనా మనం పట్టుదలగా కావాలి అనుకున్నప్పుడు దానికి కొంత కృషి ఖచ్చితంగా అవసరము. కృషితో పాటు మనము ఉండి అన్నీ చూసుకుంటే తప్పకుండా మనం అచీవ్ చేస్తామండి హౌస్ అనేది. సో అది పెద్ద ప్రాజెక్ట్. ఖచ్చితంగా ఇక్కడే ఉండి ఒక 2 days ఉండి అన్నీ దీనికి సంబంధించిన వర్క్ అంతా చేసుకుని అప్పుడు కంప్లీట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తామండి. కొన్నిసార్లు మనం ఎన్ని అనుకున్నా కొన్ని జరగవండి, బట్ టైం వచ్చింది అంటే చాలు ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. సో నేనైతే ఈ హౌస్ కన్స్ట్రక్షన్కి దాదాపు ఇక్కడే ఉండి దగ్గర ఉండి వాళ్ళ చేత చేయించుకున్నామండి. ఇదండి మా చిన్న హోమ్ టూరు. సో మీ అందరికీ ఎలా అనిపించిందో కూడా తప్పకుండా తెలియజేయండి. మొన్నేమో శ్రీశైలం కూడా వెళ్ళొచ్చామండి, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇదేమో పుట్టపర్తి వీడియో, మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. సో ఇవి వచ్చేస్తూ కూడా పక్కనే మాకు చిత్రావతి నది ఉంటుందండి. సో చిత్రావతి నది దగ్గరకు కూడా వెళ్ళాము. ఇదేమో అవుట్ సైడ్ బయట ఇక్కడ ఈ విధంగా ఉంటుంది, చిన్నగా ప్లేస్ అది వచ్చింది అక్కడ. సో అదొకటండి, ఆ బిట్ అంతే. సో వస్తూ చిత్రావతి దగ్గరికి కూడా వెళ్ళామండి. ఎంత బాగుందంటే చిత్రావతి నది అంత బాగుంది. సో ఇది మా హౌస్. ఇంకా చిత్రావతి దగ్గర ఎంత నీళ్ళు ఉన్నాయో చాలా బాగా అనిపించింది. చెట్లు అక్కడ సూర్యుడి కిరణాలు దాని మీద పడ్డం సూపర్ అంటే సూపర్. ఆ వ్యూ మాకు దగ్గరగానే ఉంటుంది, విల్లాస్కి కొంచెం దగ్గరగానే. చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది, సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. నేచర్ని చూస్తుంటేనే మనకు అసలు టైం కూడా తెలియదండి, అంత బాగుంటుంది. అసలు అలా టైం అయిపోతూ ఉంటుంది, మనం అలా చూస్తూ ఉంటాం, అంత బాగుంటుందండి. ఎక్కడికి వెళ్ళినా సరే అది చూస్తుంటే టైము స్పెండ్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. సో మీ అందరికి కూడా ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కూడా తప్పకుండా తెలియజేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.